ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా 175 స్థానాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి స్థానాలు కనుక మనం ఒకసారి ఆలోచిస్తే ఒక 3-4 స్థానాలకి జరిగేటటువంటి ఎన్నిక ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేటటువంటిది చాలా ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగాను, రాష్ట్ర వ్యాప్తంగాను, ఈవెన్ ప్రపంచవ్యాప్తంగాను ఉండేటటువంటి తెలుగువారి మదిలో మెదిలేటటువంటి ప్రశ్నలు. దానిలో ముఖ్యంగా పులివెందల, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం, అదే రకంగా కుప్పం, ఈ 5 స్థానాల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక ఫలితం ఏ రకంగా ఉంటుంది అనేటటువంటిది తప్పనిసరిగా అందరిలో ఉండేటటువంటి ఒక ఉత్సాహపూరితమైనటువంటి ప్రశ్న. దానిలో ముఖ్యంగా కనుక మనం చూస్తే కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నిక ఏ రకంగా ఉండబోతుంది, గడిచినటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రస్థానం ఏదైతే ఉందో అది ఏ రకంగా కుప్పం నుంచి మొదలైంది, చివరికి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండేటటువంటి కుప్పంలో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మెరుగైనటువంటి ఫలితాలను సాధించకపోగా జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనేటటువంటి మాటతో పాటుగా వైనాట్ కుప్పం అనేటటువంటి దానికి కూడా ఒక స్లోగన్కి ప్రాచుర్యాన్ని కల్పించారు. అనేక మంది వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా కుప్పంలో ఈసారి మేము విజయకేతనం ఎగురవేయబోతున్నాం అనేటటువంటి మాటను చాలా స్పష్టంగానే ప్రచారం చేస్తున్నారు. ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కనుక మనం చూస్తే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడు అనేటటువంటి మాటతో చాలా స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడా? ఒకసారి విశ్లేషణ చేద్దాం. గడిచినటువంటి కాలంలో ఒకసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి, చిత్తూరు జిల్లా నుంచే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానం మొదలైంది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి దాదాపు 79వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు పులివెందల్లో గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజకవర్గాన్ని నుంచి గెలిచినాడు. తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఒకవేళ పార్టీ కనుక ఆదేశిస్తే ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా నేను గుడివాడలో పోటీకి నిలబడతానని చెప్పి స్వయానా వారి అల్లుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక రకమైనటువంటి ఇన్సూరెన్స్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పోటీ కానే కాదు. ఎన్టీ రామారావు గారు కేవలం ఒక సినిమా నటుడు మాత్రమే, సినిమా నటుడుగా మాత్రమే వారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆదరణ ఉంది. కానీ ఒక రాజకీయ నాయకుడిగా తప్పనిసరిగా ఫెయిల్ అయ్యేటటువంటి అంశం అనేటటువంటి మాట పదే పదే మాట్లాడినారు. దానికి అనుగుణంగానే ఒకవేళ కనుక పార్టీ ఆదేశిస్తే ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా కంటెస్ట్ చేయటమే కాకుండా వారిని ఓడగొడతాననేటటువంటి ప్రగల్భాలు పలికారు. సో దానికి అనుగుణంగా వారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేస్తే ఎన్టీ రామారావు గారు నిలబెట్టినటువంటి అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయినారు. వేరేజ్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం పులివెందల నియోజకవర్గం నుంచి అప్రతిహతంగా గెలుస్తూనే వచ్చారు. ఇప్పటికే కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేతిలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి 1,00,000 ఓట్ల మెజారిటీతో, హైయెస్ట్ ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం కనుక మనం చూస్తే ఎప్పుడైతే చంద్రగిరిలో ఓటమి పాలైనారో ఇంకా అనివార్య పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు పంచన చేరారు. కుటుంబ సభ్యులందరితో మాట్లాడి, కుటుంబ సభ్యులందరి యొక్క రికమెండేషన్స్తో ఎన్టీ రామారావు గారు పంచన చేరి చంద్రగిరి నియోజకవర్గానికి నుంచి తన బిచాణ అంతా కూడా ఎత్తివేసి కుప్పం నియోజకవర్గానికి వెళ్ళారు. కుప్పం నియోజకవర్గం అంతా కూడా అది చిత్తూరు నుంచి తమిళనాడు బోర్డర్లో ఉండేటటువంటిది అంశం కాబట్టి అనేక మంది తమిళుల యొక్క ప్రభావం ఉండేటటువంటి నియోజకవర్గంగా కుప్పానికి పేరు. వెనుకబడినటువంటి ప్రాంతం, చాలా ప్రజలందరూ కూడా నిరుద్యోగంతోనూ నిరుపేదలతో ఉండేటటువంటి ఆ కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు గారు తన చాకచక్యాన్ని ప్రదర్శించి అక్కడ అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు. కానీ ఒకసారి కనుక వారి ప్రస్థానంలో కనుక మొదలు పెడితే దాదాపు 60-70 వేల ఓట్ల మెజారిటీలోంచి ఆఖరికి మన 2019వ సంవత్సరంలో 30,000 ఓట్ల మెజారిటీకి దిగజారిపోయినారు. దాదాపు సగానికి పైగా మెజారిటీ తగ్గిపోయి. సో ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నియోజకవర్గాల మీద, బీద ప్రజల మీద వారి పెట్టినటువంటి దృష్టి ఏదైతే ఉందో
ఆ దృష్టి కుప్పం నియోజకవర్గం మీద కూడా ప్రత్యేకంగా పెట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. దాని ఫలితంగా కనుక మనం చూస్తే ఒకసారి 2014 సంవత్సరంలో 83.9% ఏదైతే ఓటింగ్ శాతం జరిగిందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి మెజారిటీ 47,121 ఓట్లు. ఆ తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కనుక మనం చూస్తే ఆ రోజున వారు అధికారం చేపట్టారు. 2019లో కనుక మనం చూస్తే 85.15% అంటే దాదాపుగా 2% ఓట్లు ఇంక్రీజ్ అయినాయి ఓటింగ్ శాతం. కానీ వారి మెజారిటీ మాత్రం 47,000 నుంచి 30,000కి పడిపోవటం మాత్రం గమనార్హం. ఇక్కడ 30,722కి పడిపోయింది. ఇప్పుడు కనుక మనం చూస్తే 2024 సంవత్సరంలో 88.89% పోలైనాయి. అంటే 2014లో 83, 2019లో 85, 2024లో 88. కామన్గా సెఫాలజీ యొక్క గైడ్లైన్స్ కనుక మనం చూస్తే ఒకవేళ కనుక ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని కనుక ఓడగొట్టాలి అని కనుక అక్కడ ప్రజలు అనుకుంటే ఎక్కువ సంఖ్యలో రావటం అనేటటువంటిది వారి ఓటమికి సంకేతం అనేటటువంటిది గణాంకాలు చెప్పేటటువంటి వ్యవహారం. ఇక్కడ దాన్ని మనం అప్లై చేయటం లేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 2021 సంవత్సరంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 79% కుప్పం మున్సిపాలిటీలో ఉండేటటువంటి వాటిలో పోలైనాయి. కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పక్కనున్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలకి ఎన్నిక జరిగింది. లోకల్ బాడీస్కి కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగినాయి. కుప్పం మున్సిపాలిటీకి జరిగినటువంటి ఎన్నికల్లో 25 వార్డులుంటే వైసీపీ 19 వార్డులను క్యాప్చర్ చేసింది. అప్రతిహతంగా గడిచినటువంటి 35 సంవత్సరాల కాలంగా ఎమ్మెల్యేగా కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఎగరవేసినటువంటి జెండాని మొట్టమొదటిసారిగా ఢీకొంది వైసీపీ పార్టీ. ఢీకొంటమే కాకుండా 25 వార్డులలో 19 వార్డులను చేజిక్కించుకుంది. టీడీపీ కేవలం 6 వార్డులకు మాత్రమే పరిమితమైంది. అప్పుడే సంకేతాలు చాలా స్పష్టంగా వెలువడ్డాయి. రాబోయేటటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడు అనేటటువంటి స్పష్టంగా తెలియజేశారు. అక్కడ ఉన్నటువంటి 2 జడ్పీటీసీలు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. సో జడ్పీటీసీలు వారు పట్టేసినారు. అదే రకంగా మున్సిపల్లో ఉండేటువంటి వార్డులు కూడా పట్టేసినారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు తన సొంత ఇల్లు కట్టుకునేటటువంటి ఏర్పాట్లు గడిచినటువంటి కాలంలో ఎప్పుడూ కూడా సందర్శించినటువంటి చంద్రబాబు నాయుడు దాదాపు 12 సార్లు కుప్పం నియోజకవర్గాన్ని సందర్శించారు. భార్యని పంపించినారు. కొడుకు వెళ్ళి క్యాన్వాస్ చేశాడు. చివరికి కుప్పంలో జరగబోయేటటువంటి ఉపద్రవాన్ని అంచనా వేసినటువంటి చంద్రబాబు నాయుడు తన యొక్క పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించినాడు. సో ఈ పరిస్థితుల్లో అగ్నికుల క్షత్రియ వర్గానికి సంబంధించిన అంటే మత్స్యకార వర్గానికి సంబంధించినటువంటి భరత్ అనేటటువంటి వ్యక్తి అంతమూరు వారి నాన్నగారు కంటెస్ట్ చేసినారు. సో ఇవాళ 64,000 ఓట్ల మెజారిటీతో ఓట్ల సంఖ్యతో ఉండేటటువంటి అగ్నికుల క్షత్రియులందరూ కూడా మత్స్యకారులందరూ కూడా మా వర్గానికి సంబంధించినటువంటి భరత్ని మేము అడాప్ట్ చేసుకున్నాం, వారిని గెలిపించాలనేటటువంటి కసి పట్టుదలతో క్యాన్వాస్ చేశారు. దానితో పాటుగా గడిచినటువంటి ఎన్నికల్లో ఉండేటటువంటి ఓట్లలో దాదాపు 40,000 దొంగ ఓట్లన్నింటినీ రిమూవ్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గెలుస్తున్నటువంటిది ఆ దొంగ ఓట్ల ప్రకారమే అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు. 30,000 ఓట్ల మెజారిటీకి పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడికి 40,000 ఓట్ల ఏదైతే దొంగ ఓట్లను రిమూవ్ చేసినారో అప్పుడే వీరి యొక్క పరాజయం అనేటటువంటిది కన్ఫర్మ్ అయింది. అదే రకంగా కుప్పం మున్సిపాలిటీని క్యాప్చర్ చేయడమే కాకుండా పక్కనుండేటటువంటి నియోజకవర్గంలో ఉండే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు క్యాప్చర్ చేసిన తర్వాత పరిసమాప్తమైంది వారి యొక్క ఓటమి. సో ఒక పక్క ఓట్లను తొలగించటం, ఇంకో పక్క 64,000 ఓట్ల సంఖ్యతో ఉండేటటువంటి అగ్నికుల క్షత్రియులందరూ కూడా ఒక కమిట్మెంట్తో, ఒక డిటర్మినేషన్తో భరత్ యొక్క విజయానికి పనిచేయటం. అదే రకంగా దాదాపుగా 65,000 మంది పైచిలుకు లబ్ధిదారులందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా రిజిస్టర్ చేసుకుని కుప్పం నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్ అనేటటువంటి దాన్ని చాలా సంపూర్తిగా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి యొక్క ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. 4 వైపుల నుంచి దాడి చేశారు. సో తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ అంతా కూడా చేతులు పైకెత్తేసింది. రాబోయేటటువంటి 4వ తేదీన జరగబోయేటటువంటి రిజల్ట్ కనుక మనం చూస్తే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓటమి అనేటటువంటిది
ఓటమి నుంచి చంద్రబాబు నాయుడిని తప్పించడం అనేటటువంటిది సాధ్యం కాదు అనేటటువంటిది చాలా స్పష్టంగా తెలిసింది. ముఖ్యంగా కనుక మనం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేది 35 సంవత్సరాల కాలంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో కూడా కుప్పాన్ని మున్సిపాలిటీగా చేసుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నాడు. మేము మాత్రమే దీన్ని మున్సిపాలిటీగా డిక్లేర్ చేయడమే కాకుండా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి మున్సిపాలిటీగా చేసేటటువంటి ప్రక్రియ చాలా దోహదపడుతుంది అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే డిక్లేర్ చేశారు. సో ఎప్పుడైతే కుప్పం మున్సిపాలిటీగా అయిందో అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి రోడ్ల విస్తరణ కానీ, అక్కడ ఉన్నటువంటి సరైనటువంటి సౌకర్యాలు కానీ, నీటి సౌకర్యం కానీ, విద్యుత్ శక్తి సౌకర్యం కానీ ఇవన్నీ కూడా మొదలయ్యాయి అనేటటువంటి ఎక్స్పీరియన్స్ కుప్పం ప్రజల్లో ఉంది. ఇవాళ తాగునీటి సౌకర్యం మెరుగైంది, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగైనాయి. సో వ్యాపార వ్యవహారాలన్నీ కూడా మెరుగైనటువంటి సేవలన్నీ అందించబడ్డాయి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఏర్పడ్డాయో రైతులు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు. అంచేత కుప్పం మున్సిపాలిటీ అవడానికి కారణం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక నమ్మకం కుప్పం ప్రజల్లో ఉండటం కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఓటమికి దారి తీస్తుంది అనేటటువంటిది చాలా ప్రబలంగా ప్రజల్లో ఉన్నటువంటి అంశం. అగ్నికుల క్షత్రియులందరూ కూడా చేసినటువంటి కఠోరమైనటువంటి వారి యొక్క వర్క్ ఏదైతే ఉందో, హార్డ్ వర్క్ ఫలితాలను ఇస్తుందనే వాళ్ళు నమ్ముతున్నారు. లబ్ధిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సేవలు, ఇళ్ళ దగ్గరే పెన్షన్లు ఇవ్వటం, ఇళ్ళ దగ్గరే అమ్మఒడి కార్యక్రమాలు అకౌంట్స్లలో వేయటం, ఇవన్నీ కూడా దగ్గరకు వచ్చి ఓట్లేసినారు. దీనితో పాటుగా గ్రామ సచివాలయాలు, కుప్పంలో ఉండేటటువంటి గ్రామ సచివాలయాలు అనేటటువంటిది ప్రజల యొక్క అవసరాలు తీర్చేటటువంటిదిగా ఉంది. అదే రకంగా అక్కడకు ఉండేటటువంటి నీటి సౌకర్యాన్ని, ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి యొక్క పారుదలని ఇవన్నిటిని కూడా చాలా దగ్గరుండి పర్యవేక్షించారు. సో ఇవాళ కుప్పంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారానే అనేక రకాలైనటువంటి సేవలు అందుతున్నటువంటి నేపథ్యంలో ఏమీ చేయలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కుప్పంని సందర్శించి, కుప్పం నుంచే అంతర్జాతీయంగా నేను కూరగాయలన్నీ కూడా ఇక్కడి నుంచే పండించి పంపిస్తాననేటువంటి ఒక హామీని చేయాల్సి వచ్చింది. ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదని. ఏవైనప్పటికీ కూడా రేపు 4వ తేదీన ఒకసారి ఈవీఎంలన్నీ ఓపెన్ చేసిన తర్వాత జరగబోయేటటువంటి ఫలితం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు ఓటమి మాత్రమే అనేటటువంటి దాని నుంచి ఏ రకమైనటువంటి గుణపాఠం చంద్రబాబు నాయుడు గారు నేర్చుకుంటారనేటటువంటిది ఇవాళ వైసీపీ ఏదైతే వాళ్ళ సోషల్ మీడియాలో క్యాన్వాస్ చేస్తున్నారో దానిలో ఉండేటటువంటి నిజానిజాలు స్పష్టంగా 4వ తేదీన ఫలితాలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు. దానితో పాటుగా ఇవాళ స్పష్టమైనటువంటి గణాంకాలు ఏదైతే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్నాయో ఇవన్నీ కూడా నిజమయ్యేటటువంటి పరిస్థితుల నుంచి ఏ రకంగా చంద్రబాబు నాయుడు తప్పించుకుంటారనేటటువంటిది చూడాల్సినటువంటి ప్రశ్న.